ఇవాళ మధ్యాహ్నం ఆ దద్దమ్మ ప్రెస్ పెట్టుడు ప్రతోడు వచ్చి ఐటీ మినిస్టర్ రాజీనామా చేయాలని నాకేం సంబంధం అంటాడు. నేను అడుగుతున్న సన్నాసిని సూటిగా కామారెడ్డి గడ్డ నుంచి, ఓరి సన్నాసి, ఓరి దద్దమ్మ, నువ్వు ఈ తెలంగాణలో ఉంటుండవు కానీ నువ్వు ఈ తెలంగాణలో చదువుకోలే. గుంటూరు విజ్ఞానంలో చదువుకున్నావు, అక్కడి నుంచి పునాలో చదువుకున్నావు, అక్కడి నుంచి అమెరికాలో పోయి హోటళ్ళలో చిప్పలు కడిగినావు. నీకు తెలంగాణతో ఏ సంబంధం? 610 జీవో ప్రకారం, ఉనికి నిబంధనల ప్రకారం ఏ రకంగా చూసినా తెలంగాణలో చదువుకోనోడు తెలంగాణలో చెప్పురాసి ఉద్యోగానికి కూడా పనికిరాడు. ఇవాళ తెలంగాణలో చదువుకొని రామారావు తెలంగాణలో చెప్పురాసి నౌకరు కూడా పనికిరాడు. కానీ ఆ అయ్య ముఖ్యమంత్రి అయింది కాబట్టి మంత్రి అయింది కాబట్టి ఇవాళ పేపర్ లీక్ల మీద ముఖ్యమంత్రి సమీక్ష అంటే అంతవరకు చూస్తున్నాడు. నీకు ఆ శాఖతో సంబంధం లేదు, జరిగిన నేరంతో నీకు సంబంధం లేనప్పుడు నువ్వెందుకు ఎండ కూర్చున్నావు? బయటకు వచ్చి మీడియా పెట్టి ఇవాళ ఇద్దరే దొంగలు ఉండి ఇద్దరిని పట్టుకున్నావు నువ్వే చెప్తావు. నువ్వు విచారణ అధికారివా, సంబంధిత శాఖ మంత్రివా, లేకపోతే ఆ దొంగతనంలో ఎవరెవరన్నారో నీకు ముందే తెలుసా? ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెట్టిందో ఇంతవరకు వాళ్ళని కస్టడీ పిటిషన్ వేయలేదు పోలీసులు, వాళ్ళని బయటికి తేగలేదు, వాళ్ళని అడగలేదు, వాళ్ళని అడగలేదు, వాళ్ళ నుంచి సమాచారం సేకరించలేదు. మరి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ఇద్దరే ఈ పేపర్ దొంగతనానికి పాల్పడ్డారని ఎవరు చెప్పిందని నేను అడుగుతున్నాను. అంటే నువ్వే దొంగ, రెండు చేతులు తాళాలు ఉన్నాయి, అందుకే విచారణ చేతులు ఉన్నాయి, నువ్వు ముందుగానే అధికారులను బెదిరిస్తున్నావు. ఆ ఇద్దరిని తప్ప ఇంకెవరి మీద కేసు పెట్టొద్దని